నమస్తే, వెల్కమ్ టు అప్‌ఫ్రంట్ న్యూస్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. యూకే పర్యటనకు బయలుదేరిన కేటీఆర్. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సులో పాల్గొననున్న కేటీఆర్. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. తెలంగాణ ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి. నోయిడాలో పోలీసులు దుండగుల మధ్య కాల్పులు. సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాపై పోలీసుల కాల్పులు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. ఒమిక్రాన్ కు చెందిన 4 సబ్ వేరియంట్లే కారణమని వెల్లడి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూకే పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరగనున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025 సదస్సులో ముఖ్య వ్యక్తిగా పాల్గొననున్నారు. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు అనే ప్రధాన అంశంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజాసేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూకే పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరగనున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025 సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొననున్నారు. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికలు అనే ప్రధాన అంశంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజాసేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధిపతి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం 4గోసారి విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ విచారణ దాదాపు 8 గంటల పాటు సాగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితుల నుంచి సిట్ అధికారులు వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధిపతి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం 4వసారి విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ విచారణ దాదాపు 8 గంటల పాటు సాగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితుల నుంచి సిట్ అధికారులు వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అమరావతిలో మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు గురించి చాలా సార్లు చెప్పానని, పోలవరం మినహా అక్కడ మరే ప్రాజెక్టుకు అనుమతి లేదని ఆయన అన్నారు. గోదావరి జలాలను వేరే బేసిన్కు తరలిస్తున్నామని, గోదావరి జలాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మించినప్పుడు తాను ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. 2 రాష్ట్రాల్లో ఉన్నది తెలుగు వాళ్లే అని, నేను తెలంగాణ ప్రజలతో ఎప్పుడూ ఘర్షణ పడలేదని స్పష్టం చేశారు. అనవసర గొడవలతో ప్రజలను మభ్యపెట్టడం సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు. నీళ్లున్నాయి, ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రాని ప్రాజెక్టులే నాకు తెలిసినంత వరకు. పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది. ఇక్కడవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది, వాళ్ళు పైన కడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం, వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఉదాహరణకు ఒక లాంగ్ బ్యాక్ ఇదే మరి గొడవ వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. కృష్ణా బ్యారేజ్ మీద పోలీసులు పోయి మన వాళ్ళు కొట్టుకుంటే చెడ్డ పేరు వస్తుందని నేనే గవర్నర్కి ఫోన్ చేసి, అప్పుడు నరసింహ ఉండేవాడు, మమ్మల్ని ఇద్దరిని పిలవండి, మేము వస్తాం, కూర్చుంటాం, మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు. కూర్చున్నాం, టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం. ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి, అప్పుడు పోయి కూర్చొని మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే, గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం, అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేట్ ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే, కల్వకుర్తి కృష్ణాపైన నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి. ఎస్ఎల్బీసీ సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి 20 టీఎంసీ సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు ఓపెన్ నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత అంత మునుపు ఎల్లంపల్లి అన్నారు, ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది, అసెంబ్లీలో పెద్ద పోరాడాం, 19 days పోరాడాం ఎల్లంపల్లి గురించి, కరప్షన్ గురించి. అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే, ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు.
పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రైజ్ చేస్తే ఆ పాయింట్ రైజ్ చేస్తారు, నేను ఎప్పుడు రైజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నా నేను, అది కరెక్ట్ కాదు. నోయిడాలో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు దుండగుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 2 గాయాలు కావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి చోరీ చేసిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. पूछताछ करने पर स्पष्ट हुआ कि इनके नाम सोनू पुत्र अनिल कश्यप और विनय पुत्र सुशील जाटव है, जो मूलतः दोनों बदमाश बागपत के रहने वाले हैं और यहाँ पर गाजियाबाद में किराए पर रहते हैं। इन दोनों का एक काफी लंबा चौड़ा आपराधिक इतिहास भी है। इनके कब्जे से 6 मोबाइल फोन, तमंचा, कारतूस, खोखा कारतूस बरामद हुआ है। अभी हाल में कुछ दिनों पूर्व इन्होंने थाना 39 में भी मोबाइल स्नैच किया था, मोबाइल बरामद हुआ है। इनके पास से जो मोबाइल बरामद हुए उसमें 4 आईफोन और 2 OnePlus के मोबाइल हैं। घायलों को अस्पताल भेजा जा रहा है, अन्य विधिक कार्रवाई की जा रही है। थाना 39 की पुलिस से 2 सातिर बदमाशों से బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకుడు టోనీ బ్లేర్తో ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారు చర్చించారు. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై సమాలోచనలు చేశారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్షించారు. ఆగస్టులో విశాఖలో జరగబోయే రాష్ట్రాల విద్యా మంత్రుల కాంక్లేవ్లో టీబీఐ భాగస్వామిగా ఉంటుందని తెలిపిన టోనీ బ్లేర్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకుడు టోనీ బ్లేర్తో ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారు చర్చించారు. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై సమాలోచనలు చేశారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్షించారు. ఆగస్టులో విశాఖలో జరగబోయే రాష్ట్రాల విద్యా మంత్రుల కాంక్లేవ్ పై టీబీఐ భాగస్వామిగా ఉంటుందని తెలిపారు టోనీ బ్లేర్.
కెనడాలో ఢిల్లీకి చెందిన భారతీయ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు తాన్యా త్యాగి. కెనడాలో తాన్యా మృతితో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక తాన్యా మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు బాధిత కుటుంబం ప్రధాని సహాయం కోరింది. కెనడాలో ఢిల్లీకి చెందిన భారతీయ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు తాన్యా త్యాగి. కెనడాలో తాన్యా మృతితో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక తాన్యా మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు బాధిత కుటుంబం ప్రధాని సహాయం కోరింది. దేశంలో మళ్లీ కరోనా అలజడి మొదలైంది. కొత్తగా 4 ఓమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించారు. వీటిని LF7, XFG, JN1.16, NB1.8.1 కొత్త ఉప రకాలుగా గుర్తించారు. దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ముఖ్యంగా మే నెల నుంచి XFG వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం 6,483 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఈ ఏడాది ఇప్పటి వరకు 113 మంది కరోనా బాధితులు చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 2వ వారం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,483 కోవిడ్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కరోనా కారణంగా 113 మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత పోలీస్ బలగాలు దండకారణ్యం చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో అడవిలో ఉన్న మావోయిస్టులు చాలా మంది పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. అయితే లొంగిపోయిన మావోయిస్ట్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీస్ బలగాలు తమ స్థావరం వద్దకు వచ్చేసి మావోయిస్టులను హతమారుస్తున్నట్లు అగ్రనేత మావోయిస్టులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం 3 మాజీ మావోయిస్టులను హతమార్చడం, మరో 12 మంది మాజీ మావోయిస్టులను కిడ్నాప్ చేయడం ఇప్పుడు రాష్ట్రమంతా చర్చగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత పోలీస్ బలగాలు దండకారణ్యం చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో అడవిలో ఉన్న మావోయిస్టులు చాలా మంది పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. అయితే లొంగిపోయిన మావోయిస్ట్ ఇచ్చిన సమాచారం మేరకే పోలీస్ బలగాలు తమ స్థావరం వద్దకు వచ్చేసి మావోయిస్టులను హతమారుస్తున్నట్లు అగ్రనేతలైన మావోయిస్టులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం 3 మాజీ మావోయిస్టులను హతమార్చడం, మరో 12 మంది మాజీ మావోయిస్టులను కిడ్నాప్ చేయడం ఇప్పుడు రాష్ట్రమంతా చర్చగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. చెప్పండి సుధాకర్. సమూల్య ఒకటే చూసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆపరేషన్ ఖగార్ ప్రారంభించిన తర్వాత మాత్రము పోలీసు బలగాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టను చుట్టుముట్టాయి. కర్రెగుట్టంలో పోలీసులు చుట్టుముట్టిన తర్వాత మాత్రమే ఈ 40 రోజుల కాల వ్యవధిలో సుమారు ఒక 400 మంది మావోయిస్టులు మాత్రం పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. అయితే ఒకటే చూసుకోవచ్చు, ఈ 40 రోజుల కాల వ్యవధిలో మాత్రం అగ్రనేతలు సుమారు 8 మంది ఎన్కౌంటర్ ప్రాణాలకోల్పోయారు. ఈ 8 మంది కారణానికి మాత్రము ఈ 40 రోజుల కాల వ్యవధిలో పోలీసుల ముందు లొంగిపోయిన మాజీ మావోయిస్టులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని జడబట్టి ఆ మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి గెలిచి ఫైరింగ్ చేసి ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంగా కనబడుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడే పోలీసుల టార్గెట్ గా హిడ్మా మెయిన్ టార్గెట్ తో మాత్రం పోలీసు బలగాలు కొనసాగుతూనే ఉన్నాయి అనుకోవచ్చు. అయితే హిడ్మాను టార్గెట్ చేసుకుని పోలీసు బలగాలు ముందుకున్న నేపథ్యంలో మాత్రము హిడ్మా కర్లగుట్ట ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత పోలీసులు మాత్రము ఇక్కడ ఈ ఆపరేషన్ గగర్లో భాగంగా ఈ కర్రగుట్ట చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం చూసుకుంటే మాత్రం ఏపీ రాష్ట్రానికి సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో సైతం మాత్రము ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ 3 మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కూడా చనిపోవడం జరిగింది. ఈ 3 మావోయిస్టు కమిటీ సభ్యులు చనిపోయిన తర్వాత మాత్రము హిడ్మా ఒక అడుగు ముందుకు ఇస్తారనుకోవచ్చు. ఒకటే గతంలో పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఆ ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే పోలీసులు ఈ దండకార్యంలో ఉన్న మావోయిస్టు ప్రాంతాల దగ్గర వచ్చి ఎన్కౌంటర్ చేశారు. కాబట్టి వీరిని ఖచ్చితంగా హతమార్చాలంటే మాత్రము గత 2 రోజుల క్రితం వచ్చేసి 3 మావోయిస్టులను హతమార్చారు. అంతేకాకుండా మరో 12 మంది మాజీ మావోయిస్టులను కిడ్నాప్ చేసి లోపల తీసుకున్న సమాచారం. ఏదేమైనా ఆపరేషన్ ఖగార్ ఇలాగే కొనసాగుతా మాత్రము ఖచ్చితంగా 2026 మార్చి 31 నాటికి మాత్రము మావోయిస్టులు పూర్తిగా అంచిపోతారు అనుకోవచ్చు. కానీ హిడ్మా టార్గెట్ చేయడం జరిగింది. పోలీస్ బలగాలను తిప్పికొట్టడం, అలాగే పోలీసులకు ఇన్ఫార్మర్ గా ఉన్న మాజీ మావోయిస్టు ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు దండకాలను అడుగుపెడుతున్నారు. కాబట్టి ఈ ఇన్ఫార్మర్ ఎవరున్నారో వాళ్ళందరినీ హతమారిస్తే మాత్రము మావోయిస్టు పార్టీ పుంజుకుంటున్న నేపథ్యంలో మాత్రము ఇప్పటికే హిడ్మా టార్గెట్ చేసుకుని 3 మావోయిస్టులు హతమార్చడము, అంతేకాకుండా 12 మంది మాజీ మావోయిస్టులను కిడ్నాప్ చేయడం జరిగింది. ఇదంతా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న కోసం. అంతేకాకుండా గత 10 రోజుల క్రితం మాత్రం మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ కూడా విడుదల జరిగింది. ఆపరేషన్ ఖగార్ ని ఆపాలు, ఆపరేషన్ ఖగార్ ని నిలిపివేయాలి, అంతేకాకుండా దండకార్యంలో ఉన్న పోలీసు బలగాలను వెనక్కి తీసుకోవాలంటే మాత్రము దానికి సంబంధించి మాత్రము ఈ రోజు ఇటు ఏపీ గానీ తెలంగాణ గానీ తెలుగు రాష్ట్రాల్లో బంద్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న జిల్లాలు గానీ పట్టణాలు గానీ ఈ బంద్కు మాత్రం శాశ్వతంగా ముందుకు వస్తాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బంద్కు వాళ్ళు ముందుకు సాగిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఏదేమైనా ఇలాగే కొనసాగుతా మాత్రం ఆపరేషన్ ఖగార్ లో భాగంగా వర్షాలు చినుకులు పడుతున్నాయి కానీ దండకాండ మొత్తం పచ్చగా ఎగురుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసు బలగాలు లోపలికి వెళ్ళేసి వాళ్ళ కార్యాచరణ కొనసాగడం చాలా కష్టం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆపరేషన్ ఖగార్ మాత్రం నిలకడగా ఉందనుకోవచ్చు. అమూల్య. థ్యాంక్ యూ సుధాకర్.